తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక్కో ఊరికి ఓ ప్రత్యేకత ఉంది. కొన్ని గ్రామాల్లో కొడవళ్లు పట్టుకుని రజాకార్లను ఎదిరిస్తే మరికొన్ని గ్రామాల ప్రజలు గుండెలు ఎదురుపెట్టి ప్రాణాలర్పించారు. అలాంటి వీర పోరాట చరిత్రను సొంతం చేసుకున్న రెండు గ్రామాలను తెలంగాణ యాత్రలో చూద్దాం. తెలంగాణ గడ్డకు ఓ ప్రత్యేకత ఉంది. ఒకవైపు తెల్లోళ్ల భారత స్వాతంత్ర్య సంగ్రామం, మరోవైపు రజాకార్లతో వెట్టిచాక్రి విముక్తి పోరాటం. ఏకకాలంలో రెండు ఉద్యమాలు చేసిన ఈ పోరాటాల గడ్డలో ఎన్నో గ్రామాలు చరిత్రకెక్కాయి. 1946 నుంచి 1951 వరకు సాగిన రైతాంగ సాయుధ పోరాటం తెలంగాణ ప్రాంతానికే చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించి పెట్టింది. అలాంటి చారిత్రక పోరాట గ్రామాల్లో ఒకటి నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర పుటల్లో వీరోచిత ఘట్టంగా నిలిచిన గుండ్రాంపల్లి గాథలో 200 మంది దాకా గ్రామీణ వీరులు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ సాయుధ పోరాటంలో రక్తపు మరకలకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ మసీదు. నల్గొండ కమ్యూనిస్టు విప్లవీరులకు పురుడిపోసిన నేల ఇది. రజాకాల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఇక్కడి గడ్డిపోతలు కూడా గన్నులు పట్టిన చరిత్ర ఈ గడ్డ సొంతం. సుమారు 70 ఏళ్ల క్రితం రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటం, జనం దండుకట్టి నిజాం సర్కారుకు గోరీ కట్టడానికి సిద్ధమైన ఉద్యమం. ఈ ఉద్యమ స్ఫూర్తికి గుండెలా నిలిచింది గుండ్రాంపల్లి. ఈ ఊరి పేరు చెబితేనే గుర్తుకొస్తుంది ఈ ప్రార్థనా మందిరం. రజాకారోళ్ల నాయకుడు కాసిం రజ్వీ అనుచరుడైన సయ్యద్ మక్బాల్ సాగించిన దౌర్జన్యాలకు, హత్యాకాండకు, అమానుషాలకు నెత్తుటి చిహ్నం గుండ్రాంపల్లి. పవిత్రమైన ఈ మసీదు సాక్షిగా మక్బుల్ మారణహోమం సాగించాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 200 మందిని ఊచకోత కోసి సమాధి చేయించాడు. ఇక ఆడిక్కడక్కడ పోయి ఎంతో మందిని తీసుకొచ్చి ఈ ఊళ్ళో తోట చేసిన వాడు 300 కాబట్టి టీచర్ ఎడ్డి టీచర్ ఉండే ఇంట్లో ఉన్నోని పట్టుకొచ్చి ఈ బొందలు కాల్ చేసిండు. వాళ్ళందరినీ శేషయ్య ఆ గుంటివాయి గుండు కాడ కొట్టి చెర్ల తాడు కట్టి గుంతుకపోయి కొని మేము తిరిగి వస్తాలకు 2 నెలలకు తిరిగి వస్తాలకు ఊర్ల పండి పోయి సీకిపోయింది. ఇదే బొందలు పెట్టి తీసుకొచ్చి ఇదే మడిగలు పెట్టి వాళ్ళకు 12 మందికి ఒకటే బొందలు చేసిండు ఆ గడ్డ మీద. ఎక్కడికి వెళ్ళి అంతా మిలిటరీ నింపికి ఆగమాగం అయిపోయినాం. మేము ఊరంతా చల్లబడ్డానికి వచ్చినాం. గుండ్రాంపల్లి సంఘటన జలియన్ వాలాబాగ్ మారణహోమాన్ని గుర్తు చేస్తుంది. గ్రామంలో ఈ మసీదు పక్కనే ఓ బావి ఉండేది. మక్బూల్ రాక్షతత్వానికి బలైన గుండ్రాంపల్లి గ్రామస్తుల్లో ఎంతో మంది శవాలు ఈ బావిలోనే సమాధయ్యాయి. మనుషులే కాదు, చివరకు పశువుల్ని కూడా వదిలిపెట్టలేదు మక్బూల్ రాక్షసుడు. 1 కాదు, 2 కాదు, చుట్టుపక్కలున్న గ్రామాలపై పడి అందరకాడికి దోచుకున్నాడు. అడ్డొచ్చిన వారిని అంతం చేశాడు. అందంగా ఉన్న అమ్మాయిలపై అత్యాచారాలు సాగించాడు. రజాకార్ల దురాగతాలకు భయపడి గ్రామాలకు గ్రామాలే ఖాళీ అయ్యాయి. జనమంతా ప్రాణభయంతో పారిపోయారు. దీంతో ఇళ్లల్లో ఉన్న బంగారం, ధాన్యం, మేకలు ఏది దొరికితే దాన్ని దోచుకొని పోయారు బందిపోటు రజాకార్లు. సయ్యద్ మక్బల్ అతను ఒక జీతగానిగా ఊరి గ్రామానికి వచ్చిండని మా పెద్దలు చెప్తుంటారు. ఆ వర్ధమాన కోట నుంచి ఈ గ్రామానికి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ ఈ గ్రామంలో ఉన్నటువంటి బానిసత్వం, గ్రామంలో ఉన్న పేదరికాన్ని పసిగట్టి అతను దురంకాలకు పాల్పడి దోపిడీ దొంగతనాలకు పాల్పడేవారు. 1948 జూలై 19 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన హైదరాబాదుకు పీడ వదల్లేదు. కానీ సాయుధ రైతులు మాత్రం చారిత్రాత్మక విజయాలతో రజాకార్లను ఎదుర్కొన్నారు. మసీదు ప్రాంతాన్ని ఆక్రమించుకున్న రజాకార్లపై కమ్యూనిస్టుల నాయకత్వంలోని రైతులు ఎదురుదాడులు చేశారు.
ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. పవిత్రమైన మసీదును రక్తపాతానికి సాక్షిగా మార్చిన రజాకార్లను ఊరి నుంచి తరిమి తరిమి కొట్టారు. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరు కట్టేరో నా నల్లగొండ. నాటి ఘట్టంలో జరిగిన కాల్పులకు గుర్తుగా ఇప్పటికీ ఈ మసీదులో తూటాల ఆనవాళ్లు కనిపిస్తాయి. నల్లరేగడి పల్లె బంగారం నా నల్లగొండ పోరాటపు ఎర్ర సింధూరం నా నల్లగొండ. నల్లరేగడి పల్లె బంగారం నా నల్లగొండ పోరాటపు ఎర్ర సింధూరం నా నల్లగొండ. ఆ ఎదురుదాడిలో 12 మంది రజాకార్లు హతమయ్యారు. సరిగ్గా 2 నెలల తర్వాత జరిగిన పోలీస్ యాక్షన్లో రజాకార్లు మొత్తం తుడిచిపెట్టుకుపోయారు. నైజాం నవాబు అరాచకాలను అరికట్టడానికి ఇక్కడున్న ఈ ఏరియా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఎంతోమంది సాయుధ పోరాట యోధులు వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా సైతం లెక్కించకుండా ఇక్కడ వీరోచిత పోరాటం చేసి ఎంతోమందిని ఇక్కడున్న రజాకార్ల బారిన రక్షించడం జరిగినది. తెలంగాణ సాయుధ పోరాటంలో చరిత్రకెక్కిన మరో వీరుల గ్రామం పులిగిల్ల. నాటి నైజామును దీటుగా ఎదిరించి కూల్చివేసిన వీరగాథ వినరమ్మ సాయుధ తెలంగాణ పోరు గణరమ్మ. 50 ఏళ్ల కింద ఎట్టి చాకిరిలోన కట్టు బానిసలయ్యినారు. జనమంతా గుడ్డు చాకిరి చేసినారు బతుకంతా. ఈ గ్రామంలో ప్రతి బిడ్డ రజాకార్ల తుపాకులకు గుండెలు ఎదురుపెట్టి పోరాడారు. పులిగిల్ల గ్రామంలో రజాకార్లకు గ్రామస్తులకు మధ్య జరిగిన యుద్ధం సినిమా కథలా అనిపిస్తుంది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గ్రామంలో రైతులంతా సంఘంగా ఏర్పడ్డారు. ఒకరోజు అర్ధరాత్రి 2 గంటలకు గ్రామస్తులంతా సమావేశంలో ఉన్నప్పుడు కిరాయి రజాకార్లు గ్రామాన్ని చుట్టుముట్టారు. అన్ని వైపులా దిగ్బంధనం చేశారు. అయినా పులిబిడ్డల్లాంటి పులిగిల్ల జనం భయపడలేదు. అప్పటికప్పుడే ఎదురుదాడికి సిద్ధమయ్యారు. మూకుమ్మడిగా లాఠీలు, వడిసెలు తీసుకుని రజాకార్ రాక్షస మూకలకు ఎదురెళ్లారు. అప్పటి వరకే రాళ్లను గుట్టగా పేర్చి ఉంచారు. మహిళలు కారం, కొడవళ్లు పట్టారు. ఆ రాత్రి రజాకార్లకు, పులిగిల్ల ప్రజలకు హోరాహోరీ పోరాటం జరిగింది. ఇక వీళ్ళు ఈ బయట పసిగట్టారు. మావోని తీసుకుపోయి అని లేచిరాని లొల్లి పెట్టగానే అక్కడికి వెళ్ళి జనం అంతా బావుల కాడ మోట్లు కట్టిన వాళ్ళంతా ఊరుకొచ్చి వీళ్ళు కట్టెలు తీసుకొని మా వాళ్ళు నల్లేట తోలుతారు, ఎందుకు కొడుతురు అని వీళ్ళు బేడెం తీయబోతే ఆ ముసలమ్మ కారం జల్లుడు వాళ్ళ మీద, పోలీసు వాళ్ళ మీద. ఇక కారం జల్లని వాళ్ళు ఫరారవుడు, వీళ్ళు ఎమ్మడదలి వీళ్ళు కొట్టుకుంటా ఇప్పుడు ఊరు చివరి అవతల దాకా 1 కిలోమీటర్ దాకా వీళ్ళు ఎమ్మడదలిగిరన్నారు. ఆ తలగట్లప్పుడు వీళ్ళు దెబ్బలు తిన్నోళ్ళు, ఈ కారం పడ్డోళ్ళు ఆ యానాల బొరిసేళ్ళల్లో పొదల సాటు కూర్చొని వీళ్ళని కాల్చుడు పెట్టారు. తెల్లారే వరకు జరిగిన మారణ హోమంలో 12 మంది గ్రామ యూతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పోరాటం గ్రామస్తుల్లో ఆగ్రహాన్ని పెంచింది, ఐక్యతను తెచ్చింది. తెల్లవారాక నిజాం సైన్యం ఈ గ్రామంపై మరిన్ని అరాచకాలకు పాల్పడింది. ఊళ్ళో కనిపించిన మగాళ్లందరిపైనా కేసులు పెట్టి జైలుకు పంపారు. జైలుకు తరలిస్తున్న సమయంలో చాలా మందిని కాల్చి చంపేసి శవాలు కూడా కనిపించకుండా మాయం చేశారు. రజాకార్ల కృత్యాలకు పరాకాష్ఠగా నిలిచిన సంఘటన ఇది. మా తాతలు అందరూ పోలీసులు ఎమ్మడబడగానే ఇల్లు ఉరికిరన్నట్టు, కాళ్ళు గుత్తలందుకో ఉరికిరట. ఉరకంగానే ఈ పోలీసుల ఊరవతల సొప్పచెండ జాపుకొని ఈ ఉరికితోళ్లకు కాల్చిరన్నట్టు. ఆనాటి దాడిలో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులు ఇప్పటికీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. పెద్దల వీరత్వాన్ని, త్యాగాన్ని తమ పిల్లలకు పోరాటగాథలుగా చెప్పుకుంటున్నారు. నాడు జైలు శిక్షలు అనుభవించిన వారి త్యాగాలకు గౌరవంగా వారి కుటుంబాలకు సమరయోధుల పింఛన్ అందుతోంది. ఆనాడు 66 మందిని పట్టుకపోతే 35 మంది, 36, 37 మందికి ఏది పింఛన్లు వచ్చినాయి, మిగతా మందికి రాలేదు. వాళ్ళ పేర్లు లేవు ఆనాడు, అంటే బతికిలేరు కాబట్టి ఎవరు చేయలే. ఇప్పుడు కూలిపోయి శిథిలావస్థలో ఉన్న ఈ బంగ్లాలోనే ఆనాడు అర్ధరాత్రి గ్రామాల రైతు సంఘం మీటింగ్ జరిగింది. ప్రస్తుతం ఈ ఆవరణలో ప్రభుత్వ పాఠశాల నడుస్తోంది. పులిగిల్ల తిరుగుబాటు చుట్టుపక్కల అనేక గ్రామాలకు స్ఫూర్తినిచ్చింది. ఆ ఘటన తరువాత నల్గొండ జిల్లాలో అనేక గ్రామాలు రజాకార్లపై తిరగబడ్డాయి. దేశానికి స్వాతంత్రం రావడానికి ముందు 1946 నవంబర్లో నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని, ఆంధ్ర మహాసభను నిషేధించి నల్గొండ జిల్లాలో మార్షల్ లా అమలు చేసింది. ఈ సమయంలో నిజాం సైన్యాన్ని, రజాకారు మూకలను, దొరలు, దేశ్ముఖులు పంపిన గుండాలను ఎదుర్కోవడానికి ఆత్మరక్షణ దళాలు ఏర్పాటయ్యాయి.
ఈ దళాలే సాయుధ పోరాటాన్ని కొనసాగించాయి. రక్తం వరదై పారిన తెలంగాణ కడుపు కోత ఏమని పాడాలి నేను ఈ పాట. గాయాలే గుండె నిండా ఎత్తెను పోరాట జెండా, అలుపన్నది ఎరుగకుండా కదిలెను నా నల్లగొండ. నా తెలంగాణ కోటి గాయాల వీణ. తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, తమ విముక్తి కోసం సుమారు 4000 మంది అమరులు రజాకార్ల తుపాకులకు బలయ్యారు. 5 ఏళ్లు సాగిన ఈ పోరాటంలో 3000 గ్రామాలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. నల్లగొండ జిల్లా పులిగిల్ల గ్రామం నుంచి కెమెరామెన్ తిరుపతితో కలిసి దామోదర్, V6 న్యూస్.